ఈ హౌసింగ్ బోర్డు 14 ఇట్లా మెరుస్తుందని ఎప్పుడు అనుకుంటారా మీరు? కారకుడు ఎవరు? నరేంద్ర మోడీ, అవునా కదా? నరేంద్ర మోడీ ఇవాళ అన్ని పైసలు ఇచ్చి ఇవాళ రోడ్ ఇద్దామంటే ఆ రోడ్డు సగం వేసే రోడ్డు ఈ నల్ల మట్టి కాబట్టి మొత్తం పలిగిపోతుంది. ఏం చేసినా లాస్ట్కు ఒకప్పుడు పైప్ లైన్ వేయడానికి వస్తే ఇలా పైప్ లైన్ వేసుడు కష్టం. ఇక్కడ రోడ్ వేసినా వేస్ట్ అయినారు చాలా మంది. నేనే వచ్చాను చాలా ఇలా రోడ్ వేసినా వేస్ట్ చేస్తారు, ఇల్లు కట్టుకోవడం కూడా వేస్తారు. ఇది అమ్ముకొని బయటకు పోతే బెస్ట్ అని చెప్పి చాలా మంది సలహాలు ఇస్తే లేదు స్మార్ట్ సిటీలో పైసలు పెట్టాలి, ఇలా హౌసింగ్ బోర్డు దాని సంగతి చూడాలని చెప్పి ఇవాళ నిధులు తీసుకొచ్చి ఇష్టం. ఇవాళ అంటారు బండి సంజయ్కి ఏం సంబంధం అంటారు. ఈ గంగుల కమలాకరణను నరేంద్ర మోడీ పడతాడా? పైసలు ఓల్మక ఇచ్చింది, మరి నామకం ఇచ్చి కదా. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ చేసినాం, వరంగల్ కూడా స్మార్ట్ సిటీ చేసినాం. మరి కరీంనగర్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, వరంగల్లో బీఆర్ఎస్ వాళ్ళే, ఈ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఒకటే కేసీఆర్. మరి కరీంనగర్లో అభివృద్ధి ఎందుకు జరిగింది, వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలే? వరంగల్లో ఇంతవరకు ఏం లేదు. వర్షం చిన్న వర్షం అయితే వరంగల్ మొత్తం మునిగిపోతుంది. వరంగల్ ఎందుకు జరగలేదు, ఇక్కడ ఎందుకు జరిగింది? ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి జరిగింది. నేను హైదరాబాద్లో మీటింగ్లో కొట్లాను కాబట్టి జరిగింది. ఇలా అది పట్టుకొని ఇవాళ వీళ్ళు ఏం వాడుతున్నారు. సరే హౌసింగ్ బోర్డు జరిగింది. ఇలా సదాశివపల్లి ఉన్నది. సదాశివపల్లె ఇవాళ అక్కడ కనీసం రోడ్లు లేవు, మోడు లేవు, ఏం లైట్లు లేవు, దీనమైన పరిస్థితి సదాశివపల్లి. ఈసారి హౌసింగ్ బోర్డు తర్వాత మా రమక్క గెలిచాక నెక్స్ట్ టార్గెట్ సదాశివపల్లె. సదాశివపల్లెను ఈ కార్పొరేషన్లో ఎందుకు కలిపారు తెలుసా మీకు? ఎందుకు కలిపారు? గమ్ముల కమలాకన్నా 100 ఎకరాలు కూడా ఉన్నాడా? మన బీఆర్ఎస్ వాళ్ళు 3 కార్పొరేటర్లు ఇటు 10 ఎకరాలు కొన్నారు. ఆయనతో ఒక బ్రిడ్జ్ అని కట్టారు. ఆ బ్రిడ్జ్ ఎరవకుండా వీకింది. అది ఎవరైనా పోతే రోడ్డు లేదు. మొన్న నేను ఈ కమిషనర్ అని పిలిచి సార్ ఈ రోడ్ అని వేస్తుంది అంటే, సార్ ప్రపంచంలో ఇంజనీర్ ఇవ్వనట్టుకేస్తే ఈ రోడ్ ఏం చేయలేదు సార్ అన్నాడు. ఎందుకంటే పక్కన వాళ్ళు జాగలు కొని జాగల రేట్లు పెరగడానికి మాత్రమే సదాశివపల్లిని కార్పొరేషన్లో కలిపారు తప్ప సదాశివపల్లి అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. మొన్న వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే నిధులు తెచ్చేది మేమే, ఇచ్చేది నరేంద్ర మోడీ. ఇచ్చడానికి ఓటేస్తే పంచుడు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమైందంటే పరిస్థితి మొన్న అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిరా? కాంగ్రెస్ పార్టీకి అబ్బో 2500 వేసిరా? 2000 ఇక్కడ హౌసింగ్ బోర్డు లేదు. అది అంతా బీజేపీ అయినా హౌసింగ్ బోర్డు అంతా కూడా. మరి 2500 మీకు వచ్చినాయా? రేవంత్ రెడ్డి సార్ ఇక పెద్ద గారు గుడ్డే బీజేపీకి వెళ్ళి సేవతుందా గారు గుడ్డాను ఆయన పోయి పట్ట గుద్దురు ఓట్లని గుద్దినాక వేసాడు. 2500 రూపాయలు ఎవరికైనా ఇచ్చిండా? అయ్యలే. ఇచ్చిండా? 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా? తులం బంగారం హౌసింగ్ బోర్డు తులం బంగారం అవసరం. 4 కిలోలు దిగేసారు ఒక్కొక్కరు. బంగారం అవసరం మీకు? తులం బంగారం ఇస్తాను ఇయ్యలే, స్కూటీలు ఇస్తాను ఇయ్యలే. నేను మొన్న రివ్యూ చేస్తే అధికారులు ఏం చేసినట్టే, సంజయ్ సార్ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలు చాలా సఫర్ అవుతుంది సార్. ఎవరైనా పిల్లలు ఒక లక్ష్యం, మా అమ్మాయి మా అబ్బాయి కానీ నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఒక కసి ఆలోచన ఉంటుంది ఎవరి పిల్లలకైనా, మీ పిల్లలకైనా ఎవరి పిల్లలకైనా. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి పైసలు ఉంటాయి. మార్నింగ్ స్పెషల్ క్లాసులు ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసులు ఉంటాయి. పొద్దున ఇంట్లో అమ్మా నాన్న కూలీనాలు చేసుకొని బతారు పాపం. పొద్దున స్కూల్కి పోలేరు, పోదామంటే ఊరాల బస్సులు ఉన్నాయి, ఆటోలో పోయే స్తోమత ఉండదు. ఈ సార్ అధికారులు చెప్పారు సార్ ఏడుస్తున్నారు సార్ స్కూల్లో పోతే. అమ్మాయిల అబ్బాయిలు మధ్యాహ్నం డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి సార్, మధ్యాహ్నం చదువు ఆపేస్తారు సార్, ఏడుస్తున్నారు సార్. చిన్నపిల్లలు చదువుకోద్దా సార్, పేదోళ్ళు చదువుకోద్దా సార్ నేనంటే 20,000 సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాల పిల్లలకి అమ్మాయిలకి అబ్బాయిలకి 20,000 సైకిళ్ళు. ఒక్క సైకిల్ 5,000 రూపాయలు బ్రాండెడ్ సైకిల్ ఇచ్చినాక నేను 20,000 సైకిల్ ఇచ్చిన. మళ్ళా మీటింగ్లో సార్ ఇవన్నీ ఇచ్చినాం సార్. ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా పైసలు వస్తారు వాళ్ళ దగ్గర అంటే నా శాలరీ నుంచి కడిగేసి 15,000 మంది పిల్లలకు ఎగ్జామ్ ఫీజు నేనే కట్టామన్నా. పిఎంసి స్కీమ్లో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో అనేక స్కూళ్లను దానిలో యాడ్ చేయించి ఒక్కొక్క స్కూల్కు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇట్లా హాస్పిటల్స్ పైసలు కానీ విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాపాడుకునే వాళ్ళను సేవ చేసే ప్రయత్నం చేసిన. ఇవాళ
బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే. ఒక్క పైసా ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఆశ పెట్టి ఇండ్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం ఆశ పెట్టారు పేరు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ 6 గ్యారెంటీ చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఎవరికి ఒక్క పైసా